మదనపల్లె ఫైల్స్ దగ్ధం కేసులో సిఐడి దూకుడు పెంచింది. ఏవన్ మాధవరెడ్డి కోసం గాలింపు చేపట్టింది. నిన్న మదనపల్లె రొంపిచెర్లలో సోదాలు జరిగాయి. ఈ కేసులో మాధవరెడ్డి బెయిల్పై బయటకొచ్చారు. ఇక తాజాగా సిఐడికి అనుకూలంగా హైకోర్టు తీర్పు వచ్చింది. మాధవరెడ్డిని అరెస్ట్ చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. ఇక ఇప్పటికే పూర్వ ఆర్డీఓ మురళి, సీనియర్ అసిస్టెంట్ గౌతమ్ తేజ జ్యుడిషియల్ రిమాండ్ లో ఉన్నారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నా మనం. మదనపల్లె ఫైల్స్ దగ్ధం కేసులో సిఐడి దూకుడు పెంచింది. ఏవన్ మాధవరెడ్డి కోసం గాలింపు చేపట్టింది. నిన్న మదనపల్లె రొంపిచెర్లలో సోదాలు జరిగాయి. ఈ కేసులో మాధవరెడ్డి బెయిల్పై బయటకొచ్చారు. తాజాగా సిఐడికి అనుకూలంగా హైకోర్టు తీర్పు వచ్చింది. మాధవరెడ్డిని అరెస్ట్ చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పటికే పూర్వ ఆర్డీఓ మురళి, సీనియర్ అసిస్టెంట్ గౌతమ్ తేజ జ్యుడిషియల్ రిమాండ్ లో ఉన్నారు. మదనపల్లె ఫైల్స్ దగ్ధం కేసులో సిఐడి దూకుడు పెంచింది. ఏవన్ మాధవరెడ్డి కోసం గాలింపు చేపట్టింది. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి గోపీనాథ్ రెడ్డి ఫోన్ లైన్లో మరింత సమాచారం అందిస్తారు. గోపీనాథ్, మనం చూస్తున్నాం మొత్తానికి మదనపల్లె ఫైల్స్ దగ్ధం కేసులో సిఐడి దూకుడు పెంచినట్టుగా తెలుస్తోంది. దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి? సోని, అంటే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అసైన్ భూములకు సంబంధించి అంటే కొన్ని పెద్ద ఎత్తున గత ప్రభుత్వంలో లావాదేవీలు జరిగాయనేది ప్రధానంగా ఆరోపణ. అందులో మదనపల్లిలో ఎక్కువగా దాదాపుగా 1000-1500 ఎకరాల వరకు కూడా అసైన్ భూముల్లో లావాదేవీలు జరిగినట్లు గుర్తించడం జరిగింది. అయితే దీనిపైన సిఐడి కేసు నమోదు చేయడం జరిగింది. ఆ సందర్భంలోనే ఆ నెల 2 నెలల క్రితంలోనే సబ్ కలెక్టర్ కార్యాలయాన్ని తగలబెట్టడం జరిగింది కొంతమంది దుండగులు. అయితే ఇందులో ఉద్దేశపూర్వకంగానే రికార్డులన్నీ కూడా తగలబెట్టారు అనేది ప్రధానంగా ఆరోపణల నేపథ్యంలో అప్పట్లో పనిచేసినటువంటి అంటే ఆర్డీఓ మురళిని, ఇప్పటికే సీనియర్ అసిస్టెంట్ అక్కడ పనిచేసినట్టు గౌతమ్ తేజని సిఐడి అధికారులు అంటే అరెస్ట్ చేయడం జరిగింది, విచారణ జరుపుతున్నారు. అయితే ఇందులో ప్రధాన ముద్దాయిగా ఉన్నటువంటి మాధవ్ రెడ్డిని గత కొద్ది రోజులు కూడా తప్పించుకొని తిరుగుతున్నారు. నిన్నటి నుంచి కూడా వాళ్ళ ఇంట్లో పెద్ద ఎత్తున సోదాలు నిర్వహించడం జరిగింది. కీలకమైనటువంటి డాక్యుమెంట్స్, అదేవిధంగానే ఇతర రాష్ట్రాల్లో కూడా పెద్ద ఎత్తున అంటే పెట్టుబడులు పెట్టినట్టు, అదేవిధంగానే ఆస్తులు సంపాదించుతున్నట్టు మాధవ్ రెడ్డి పైన ఆరోపణలు ఉన్నాయి. వాటన్నిటిని కూడా రికార్డ్స్ అన్నింటినీ కూడా స్వాధీనం చేసుకున్నటువంటి సిఐడి అధికారులు అతన్ని అరెస్ట్ చేయడానికి ప్రత్యేకంగా 3 బృందాలను ఏర్పాటు చేసి గాలింపు చర్యలు చేపడుతున్నారు. అయితే జ్యుడిషియల్ కస్టడీలో తీసుకునేందుకు ఎన్నో రకాల ప్రయత్నాలు చేస్తున్నప్పుడు కూడా మాధవ్ రెడ్డి ఇప్పటికే కూడా తప్పించుకొని తిరుగుతున్నారు. ఇప్పటికే వాళ్ళ కుటుంబ సభ్యుల్ని, అతనికి సన్నిహితులుగా ఉన్న వాళ్ళని కూడా అదుపులోకి తీసుకుని విచారణ జరుపుతున్నారు. అయితే ఈ కేసుకు సంబంధించి ప్రధానంగా అంటే రైతులకు సంబంధించి కావచ్చు, అక్కడ అసైన్ భూములకు సంబంధించి దాదాపుగా 1000-1500 ఎకరాలకు సంబంధించి అంటే రికార్డ్స్ తారుమారు చేసి వీళ్ళతో పేర్లతో పాటు వీళ్ళ బినామీలకు సంబంధించిన పేర్లతో కూడా మార్పులు చేశారనేది ప్రధానంగా ఆరోపణ. అందువల్లనే మాధవ్ రెడ్డి ఏవన్నగా ఉన్నారు. ఇంకా కొంతమంది ఆయన సహకరించిన అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని కూడా గతంలో అరెస్ట్ చేయడం జరిగింది. ప్రధాన ముద్దాయిగా ఉన్నటువంటి ఇతను కోర్టు పర్మిషన్ తో కొన్ని కారణాలతో బెయిల్ పైన తిరుగుతూ ఉన్న నేపథ్యంలో మళ్ళీ కోర్టు ఇచ్చిన ఆదేశాల ప్రకారమే అంటే అతన్ని అదుపులోకి తీసుకునే అవకాశం అయితే ఉంది. అందువల్లనే ప్రత్యేక బృందాలు పెట్టి గాలింపు చర్యలు చేపడుతున్నారు. ఇతర రాష్ట్రాల్లో కూడా ప్రత్యేక బృందాలు పంపి పూర్తి స్థాయిలో కూడా దర్యాప్తు జరుపుతున్నారు. ఇవాళ రేపటి లోప అతన్ని అదుపులోకి తీసుకునే అవకాశం అయితే ఉంది. రైట్, థ్యాంక్స్ ఫర్ ద ఇన్ఫర్మేషన్ గోపీనాథ్ రెడ్డి.